సైక్ సిద్ధార్థ్ అనే కొత్త సినిమా వచ్చింది. కాని మన హీరో నందుకి ఇది జస్ట్ ఇంకో సినిమానా లేక తన కెరీర్ని మార్చేసే టర్నింగ్ పాయింటా? ఈరోజు దీని గురించే కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. విన్నదేంటంటే ఈ సినిమా చాలా బోల్డంట. పూర్తిగా జెన్జీ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీశారంట. మరి ఈ కొత్త ప్రయోగం నందుకు ఆ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న సోలో హిట్ ఇచ్చిందా లేదా చూద్దాం. ఓకే, ఆ విషయానికొచ్చే ముందు అసలు నందు కెరియర్ డైలమా ఏంటో ఒకసారి చూద్దాం. అంటే తన ముందున్న అసలు ఛాలెంజ్ ఏంటి? నందు అంటే మనకు తెలియని ముఖమేం కాదు. 100% లవ్, పెళ్లిచూపులు లాంటి పెద్ద సినిమాల్లో చూశాం. కాని ప్రాబ్లమేంటంటే చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్సే. సోలో హీరోగా చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. టాలెంట్ ఉన్నా సరే సోలో హీరోగా ఆ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం తలికి ఇప్పటికీ దూరంగానే ఉండిపోయింది. అదే అసలు విషయం. అందుకే ఇండస్ట్రీలో అందరూ అనే మాట ఒక్కటే, యాక్టింగ్ బానే చేస్తాడు కానీ స్టోరీ సెలెక్షన్లోనే తేడా కొడుతోంది అని. మరి సైక్ సిద్ధార్థతో అయినా ఈ కంప్లైంట్కి ఆన్సర్ దొరికిందా? సరే, మరి ఈసారి నందు ఎలాంటి కథ ఎంచుకున్నాడు? సినిమా స్టోరీ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. స్టోరీ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. మన హీరో సిద్ధార్థ్ ఒక పబ్లో త్రిష అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన కోసమని చెప్పి తన డబ్బంతా ఇన్వెస్ట్ చేసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా పెడతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఇతని బిజినెస్ పార్ట్నర్తో కలిసి మోసం చేసి పారిపోతుంది. అంతే, ప్రేమ, డబ్బు, కెరీర్ ఒక్క దెబ్బకి అన్నీ పోయి సిద్ధార్థ్ లైఫ్ మొత్తం తలక్రిందులైపోతుంది. సరిగ్గా సిద్ధార్థ ఇలా కంప్లీట్గా బ్రేక్డౌన్ అయిన టైంలో తనలాగే మనసు గాయపడిన ఇంకో క్యారెక్టర్ తన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడే స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ ప్యారలల్ లైన్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో 2 రకాల మోసాలు కనిపిస్తాయి. ఒక పక్క ప్రేమలో మోసపోయిన సిద్ధార్థ, మరోపక్క తన భర్త పెట్టే హింస భరించలేక పారిపోయి వచ్చిన శ్రావ్య. తను ఒక క్లాసికల్ డాన్సర్. సో ఒకే బిల్డింగ్లో ఉంటున్న ఈ ఇద్దరు బ్రోకెన్ పీపుల్, ఒకరి గాయాలను ఒకరు ఎలా మాన్పారు, వాళ్ల మధ్య రిలేషన్షిప్ ఎలా డెవలప్ అయింది అన్నదే సినిమా. ఓకే, కాన్సెప్ట్ వినడానికి బాగుంది. కానీ సినిమాగా వర్కౌట్ అయ్యిందా? ప్లస్ అండ్ మైనస్ ఏంటో చూద్దాం రండి. డైరెక్టర్ వరుణ్ రెడ్డి అప్రోచ్ చాలా మోడర్న్. ఈ జెన్జీ స్టైల్ అన్నాం కదా, అంటే ఫాస్ట్ కట్స్, సిటీ కల్చర్, కొంచెం బోల్డ్ సీన్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఇదే స్పీడ్తో వెళ్ళిపోతుంది, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. తీరా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా పేస్ బాగా తగ్గిపోతుంది. అందుకే చాలామందికి ఇది ఫుల్ లెంత్ సినిమాలా కాకుండా ఒక పెద్ద షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే అందరూ ఎటువంటి డౌట్ లేకుండా ఒప్పుకుంటున్న ఒక్క విషయం నందు పర్ఫార్మెన్స్. నిజంగా ఈ సినిమాలో నందులోనే ఒక కొత్త యాక్టర్ బయటకొచ్చాడు. ఆ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఆ ఎమోషనల్ బ్రేక్డౌన్ సీన్స్ చాలా మెచ్యూర్గా, న్యాచురల్గా చేశాడు. బహుశా తన కెరియర్లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమో. ఇలాంటి క్యారెక్టర్స్ తనకు భలే సూట్ అవుతాయని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. నందు ఒక్కడే కాదు, మిగతా యాక్టర్స్ కూడా బాగా చేశారు. యామిని భాస్కర్కి ఇదొక మంచి కంబ్యాక్. అలాగే నెగటివ్ రోల్లో ప్రియాంక కూడా ఇంప్రెస్ చేసింది. సరే, ఇక ఫైనల్ వర్డిక్ట్కి వచ్చేద్దాం. మరి ఇవన్నీ కలిపి సినిమా రిజల్ట్ని ఎలా ఎఫెక్ట్ చేశాయి? సో, ఒక పక్క ఇంత మంచి పర్ఫార్మెన్స్, మరోపక్క బోల్డ్ కాన్సెప్ట్. కానీ సినిమాలో ఉన్న కొన్ని మైనస్ల వల్ల ఫైనల్ అవుట్కమ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక మంచి ఎక్స్పెరిమెంట్, కానీ కమర్షియల్గా మాత్రం యావరేజ్గానే మిగిలిపోయింది. కథ, స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉండుంటే యూత్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదేమో. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, నందు పర్ఫార్మెన్స్ మాత్రం కెరియర్ బెస్ట్ అనడంలో ఏ డౌట్ లేదు. అందుకే రివ్యూస్, రేటింగ్స్ కూడా దాదాపుగా యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. సో ఇదంతా చూశాక మనకు ఒక పెద్ద క్వశ్చన్ మిగులుతుంది. సినిమా యావరేజ్ అయినా అందులో ఒక యాక్టర్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే దాన్ని విన్గా కన్సిడర్ చేయొచ్చా లేక ఫెయిల్యూర్గా చూడాలా? ఆలోచించండి.